ప్రణామాలు ఋషివర్య, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. ఓ సురుచి మహాముని, ఏ గజరాజు శిరస్సును ఖండించి గౌరీనందనుని శరీరానికి అమర్చారో ఆ గజరాజు పార్వతీదేవి పుత్రుడేనా? నిస్సందేహంగా శౌనక ఋషి, ఆ గజరాజు తల్లి పార్వతీదేవి సుతుడే. ఇక ఈ కథలో అత్యంత ఉత్కంఠపూరిత మలుపు ఏమిటంటే, తన పుత్రుడు గజరాజు శిరస్సుని ఖండించి తన పుత్రునికే అమర్చడం. ఓ సురుచి మహాముని, తల్లి పార్వతీదేవి శోకపూరిత బడబాగ్ని ఎలా భరించి ఉంటారో కదా. ఒకవైపు ప్రియపుత్రుడు గణేశుడు, మరోవైపు గజరాజు వధింపబడ్డారు కదా. నిస్సందేహంగా శౌనక ఋషి, పార్వతీదేవి కోపం ఆకాశాన్నంటింది. ఆ ఆవేశంలో మాత పార్వతి సకల సృష్టి యందు ప్రళయాన్ని సృష్టించింది. ఓ సురుచి మహాముని, అటుపై తల్లి పార్వతీదేవి కోపం ఎటుల శాంతించింది? తన పుత్రుడైన బాలగణేశుని పునరుజ్జీవింపజేయమని సమస్త దేవతలకు ఆమె ఓ హెచ్చరిక చేసింది. కాని సురుచి మహాత్మా, శిరస్సు అపహరింపబడటంతో స్వయానా మహాదేవుడే చింతాక్రాంతుడైనాడు కదా. గౌరీనందనుని మళ్ళీ ఎలా పునర్జీవింపజేయాలని దేవతలందరూ కూడా చింతించారు. గణేశుని పునరుజ్జీవింపజేయు మార్గాలు అన్వేషించారు. ఎప్పుడైతే సకల దేవతలు ఈ కార్యంలో సఫలీకృతం కాలేకపోయారో, శివగణాలు కూడా ఏదో ఒక ప్రాణి శిరస్సును తీసుకురావడంలో సఫలం కాలేకపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమని ఆదేశించారంటే, మనం గణేశుని పునరుజ్జీవింపజేయాలంటే మీకు ప్రథమంగా ఏ ప్రాణి తారసపడుతుందో దాని శిరస్సును ఖండించి తెమ్మని చెప్పారు. ఆ కారణం చేతనే శివగణాలు ఆ గజరాజు శిరస్సు ఖండించారా మహర్షి? శివగణాలు త్రిమూర్తుల ఆదేశానుసారమే ప్రవర్తించినా అది వారి మూర్ఖత్వానికి తార్కాణం. ఎందుకంటే ఏదో ఒక ప్రాణి శిరస్సును తీసుకురమ్మనగానే గజరాజు శిరస్సును తీసుకుని వచ్చారు. అది తెలిసి పార్వతీదేవి కోపోద్రిక్తురాలైంది. తన ఇరువురు పుత్రులు వధింపబడ్డారు. ఎందుకంటే పార్వతీదేవి గజరాజును కూడా పుత్ర సమానునిగా భావించేది. కాని సురుచి మహాత్మా, గజరాజు శిరస్సు ఖండింపబడిన అనంతరం తల్లి పార్వతీదేవి కోపాన్ని శాంతింపజేయడం అసాధ్యం, అసంభవం కదా. మరి వారెలా శాంతించారు? శౌనక ఋషి, బ్రహ్మదేవుడు వినమ్రుడై, మాతా పార్వతి, మీ ఇరువురు పుత్రులు వధింపబడ్డారని మీరెంతమాత్రమూ చింతించవలదు. ఎందుకంటే మీ పుత్రులిరువురు ఏక శరీరాన పునరుజ్జీవింపబడనున్నారు. ఇక మీరు ఒకే శరీరమున గజరాజును చూడవచ్చు, గణేశుని చూడవచ్చు. అయితే బ్రహ్మదేవుని ఈ విన్నపాన్ని పార్వతీదేవి స్వీకరించిందా? ఈ ప్రశ్నకు సమాధానం తదుపరి కథలో తెలుస్తుంది. ఆలకించండి. నారాయణ నారాయణ, ఇదేమిటి? గజరాజు శిరస్సు ఎంతటి తప్పిదం చేశారు ఈ శివగణాలు? ఓ ప్రభు, ఓ దేవాది దేవా, ఎలాగైనా మా గౌరీనందనుని పునర్జీవింపజేయండి. మా యందు దయ ఉంచి ఆయనను ఎలాగైనా రక్షించండి. ఏమిటి మీ సమస్త శివగణాలు చేసినది? పార్వతి యొక్క గజరాజును వధించేశారా? క్షమించండి ప్రభు, క్షమించండి. మేము కేవలం ఆదేశానుసారమే ఇటులో చేయవలసి వచ్చింది. మీ సమస్త శివగణాలకు గజరాజు శిరస్సు ఖండించమని మేము ఆదేశం ఇవ్వలేదే. పైగా పార్వతీదేవి పుత్రునిగా భావించి స్వయంగా ఆవిడే ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గజరాజుని ఎలా వధించారు? మీరంతా ఎంతో మూర్ఖంగా ప్రవర్తించారు. మమ్మల్ని క్షమించండి ప్రభు. మా శివగణాలకు ప్రథమంగా తారసపడే ప్రాణి శిరస్సును ఖండించి తీసుకురమ్మనే ఆదేశించారు. అంటే మీకు ప్రప్రథమంగా తారసపడింది గజరాజేనా? బ్రహ్మదేవా, మేము ఇక్కడి నుండి బయలుదేరిన వెంటనే ప్రప్రథమంగా మాకు తారసపడిన ప్రాణి గజరాజే ప్రభు. తారసపడిన వెంటనే విచక్షణారహితంగా గజరాజు శిరస్సును ఖండించి వేశారు కదూ. ఇలా చేసి మీలోని మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. అంతకు మించి మరొకటి లేనేలేదు. శివగణాలారా,
నిస్సందేహంగా గజరాజు ఒక ప్రాణియే కావచ్చు, కానీ మీలోని విచక్షణ జ్ఞానం ఏమైంది? పార్వతీనందనుడు గణేశుడు మానవ రూపుడు కదా. ఇక గజరాజు ఒక జంతువు. ఒక మానవునికి ఒక జంతువు శిరస్సును ఎలా అమర్చగలవు? ఇది ఎంతటి అసంభవం! ఓ ప్రభు, మా మూర్ఖత్వాన్ని మన్నించండి. మా వల్ల తప్పిదం జరిగిపోయినది ప్రభు. నారాయణ నారాయణ. ఏమిటి అనర్థం మునివర్య? పార్వతీదేవి కోపం ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది, ఇక ఇప్పుడు శాంతించదు. ఇది మన పాలిట మరింత జటిల సమస్యగా పరిణమించింది. దీనికి పరిష్కార మార్గం ఉందా? పైగా బ్రహ్మదేవుడు చెప్పినట్లు సమయం వ్యర్థమైపోతోంది. ఒకవేళ సమయం గనక సమాప్తమైతే మన స్థితి అగమ్య గోచరం అవుతుంది. మనం వెనువెంటనే ఒక పరిష్కార మార్గం అన్వేషించాలి. దేవతలారా, ఈ సమస్యకు సమాధానం ఒక్కటే. వెనువెంటనే గణేశుని పునర్జీవింపజేయటం. కానీ బ్రహ్మదేవ, ఒక మానవుని శిరస్సు లేకుండా మనం గణేశుని పునర్జీవింపజేయుట ఎట్లా? ఓ జగత్పాలక, ఇక ఇప్పుడు గణేశుని శరీరానికి గజరాజు శిరస్సుని అమర్చుట ఒక్కటే తక్షణ కర్తవ్యం. గజరాజు శిరస్సున ఏమిటి మీరంటున్నది బ్రహ్మదేవా? మీరు బాలగణేశుని జంతువుగా మార్చాలనుకుంటున్నారా? బాలగణేశుని పునర్జీవింపజేయుటకు ఇంతకు మించి మార్గం లేదు మహాదేవా. నారాయణ నారాయణ. కానీ ఇది ఒక తల్లి పట్ల మనం చేస్తున్న అన్యాయం కదా మహాదేవా? ఆ తల్లి పుత్రుని రూపుని జంతు రూపంలోకి మారుస్తారా? దయవంచి మీరు అలా చేయకండి బ్రహ్మదేవ. కోపావేశ అగ్నికణంలా మండుతున్న పార్వతీదేవి బడబాగ్ని కాక మానదు. వారు ఎటువంటి స్థితిలోనూ జంతురూపం దాల్చిన పుత్రుని స్వీకరింపరు. దేవతలారా, ఆవేశం అత్యంత అనర్థదాయకం. ఒకవేళ సమస్త దేవతలు మాకు ఒక్క అవకాశం ఇస్తే మేము కాలం వృధా చేయక వెంటనే బాలగణేశుడికి కావలసిన శిరస్సును ఖండించి మీ సమక్షానికి తీసుకుని వస్తాం. ఇక మీరు ఎటువంటి శిరస్సు తీసుకువచ్చినా లాభం లేదు దేవేంద్ర. మీరు వెళ్ళి రావడానికి సమయం కూడా లేదు. మీ నిర్ణయం సముచితమైందని భావిస్తున్నారా? గజరాజు యొక్క శిరస్సు కాక గణేశునికి మరొక శిరస్సు అమర్చలేమంటారా? నిస్సందేహంగా ఇక ఇప్పుడు అది సాధ్యం కాదు. హో ప్రభు, ఇక మనం ఏ నిర్ణయం తీసుకున్నా నిశితంగా ఆలోచించి తీసుకోవాలి. గణేశుని మరణానంతరం పార్వతీదేవి కోపావేశంలో ఉన్నారు. ఒకవేళ గజరాజు కూడా వధింపబడ్డాడని తెలిసినట్లయితే భీకర ప్రళయం సృష్టిస్తారు. ప్రళయం ఈ సమస్త విశ్వాన్ని సర్వనాశనం చేస్తారు. బ్రహ్మదేవ, సర్వనాశనం. పార్వతీదేవి తల్లి పార్వతీదేవి పార్వతీదేవి తల్లి పార్వతీదేవి పార్వతీదేవి. ఏం జరిగింది? మీరు ఎందుకు ఇంతలా విలపిస్తున్నారో? మీరెందుకు విలపిస్తున్నారో మాకు చెప్పండి. ఇక ఇప్పుడు సకలం సమాప్తమైపోయింది తల్లి, సకలం సమాప్తమైపోయింది. మరొక దుస్సంఘటన జరిగింది, మరొక హత్య జరిగింది తల్లి. మరొక హత్య? అవును తల్లి, ఏమని చెప్పం. వారు మమ్మల్ని కూడా వధింపక, మా ప్రాణాలు హరింపక ఎందుకు విడిచారా అని దుఃఖిస్తున్నాం. పార్వతీదేవి మమ్మల్ని ఏమని చెప్పమంటారు? మన కైలాస భవనం ముందు మరో దుస్సంఘటన జరిగింది తల్లి. ఇక మాకు ఎటువంటి దుస్సంఘటన దుఃఖం కలిగించదు. ఎందుకంటే మా భవనం ముందు మా ప్రియపుత్రుని శిరస్సు లేని శవం ఉండగా చూసిన పాషాణ హృదయం. ఎంతటి దౌర్భాగ్యం మాది. మా పుత్రుని అంతిమ దర్శనం కూడా లభించలేదు కదా. పార్వతీదేవి, మీరు ఒక్క పుత్రుని మరణం భరింపలేకున్నారే. ఒకవేళ తల్లి పార్వతీదేవి మీ కైలాస భవనం ముందు మీ ఇద్దరు పుత్రుల శవాలు ఉన్నాయంటే భరింపగలరా తల్లి? భరింపగలరా? ఏమిటి, ఇద్దరు పుత్రుల శవాలా? ఏ పుత్రుని గురించి చెప్తున్నారు? ఇప్పుడు ఎవరి హత్య జరిగింది? అమ్మ పార్వతి, మీ ప్రియ గజరాజు కూడా వధింపబడ్డాడు. మేం చూస్తుండగానే ఆ శివగణాలు మన గజరాజు శిరస్సును ఖండించి తీసుకువెళ్లారు తల్లి. ఏమిటి, గజరాజు శిరస్సునా? ఎందుకు ఇంతటి అనర్థం చేశారు వారు? మా ప్రియపుత్రుడు గజరాజును కూడా వధించారా? అవును తల్లి, అవును. మా
ప్రాణప్రదమైన గజరాజుని వధించి వారు తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు. తమలోని నిర్దయను ప్రదర్శించారు. ఇంత దారుణంగా వారు ఒక పసిప్రాణిని ఎలా వధింపగలిగారు? అది మాటలు రాని ఒక పసికి ఉన్నది. తల్లి పార్వతి, శివగణాలైన అపరాధులు వారే మన గజరాజుని నిష్కారణంగా వధించారు. వారి ఈ అపరాధాన్ని ఎన్నటికీ మన్నించకండి తల్లి, మన్నించకండి. తండ్రి చేతులకు అంటిన పుత్రుని రక్తం చల్లారక ముందే వారు మా రెండవ పుత్రుణ్ణి కూడా బలి తీసుకున్నారా? ఈ తల్లి ఒక పుత్రుని మృత్యువుని పాషాణ గుండెల్లో దాచుకోగలిగింది కానీ రెండవ తప్పిదాన్ని స్వీకరింపదో? శివగణాలది ఇంతటి దుస్సాహసమా? వారు మా గజరాజుని వధించేంతటి వారా? తల్లి పార్వతి, మేము వారి నిలువరింపుటకు ఎంతగానో ప్రయత్నించాం, కానీ వారు ఒప్పుకోలేదు. అది మహాదేవుని ఆదేశమని తెలిసి ఆశ్చర్యచకితులమై మేము ఇరువురము నిలువరింపలేకపోయాం తల్లి. మహాదేవుని ఆదేశమా? ఏమిటి వారి ఆదేశం? వారే గజరాజును వధింపమన్నారట. వారి ఆదేశానుసారమే గజరాజు వధింపబడ్డారు తల్లి. ఏమిటి? మహాదేవుని ఆదేశానుసారం శివగణాలు గజరాజును వధించాయా? పార్వతీదేవి, శివగణాలు కేవలం గజరాజును వధింపుటయే కాదు, గజరాజు శిరస్సును కూడా తమ వెంట తీసుకుని వెళ్లారు. ఏమిటి? గజరాజు శిరస్సును తీసుకువెళ్లారా? మాకు అర్థం కావడం లేదు. ఆ మహాదేవుడు సమస్త దేవతలతో కూడి ఎందుకిలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో? ఇంతకీ వారు ఏం చేయదలుచుకున్నారు? ఇది వరకు గణేశుని శిరస్సు మాయం చేశారు. ఇప్పుడు గజరాజు శిరస్సును ఎందుకు తీసుకెళ్లినట్టు? ఈ సమస్త దేవతలు ఇన్ని హత్యలు చేసి ఏం పొందాలనుకుంటున్నారు? మేం మీ సమస్త దేవతల్ని అడుగుతున్నాం, ఎవరు మా గజరాజుని వధించింది? మా పుత్రుడు గణేశుని వధించినా మీ రక్తదాహం తీరలేదా? మా పుత్రుడు గణేశుని శిరస్సు ఖండించినా మీ నిర్దయ హృదయం శాంతింపలేదా? సమాధానం చెప్పండి. ఎందుకు మా గజరాజుని వధించారు? ఇలా మౌనం వహించినంత మాత్రాన మా ఆవేశం చల్లారదు. చెప్పండి, మా గజరాజు చేసిన తప్పేమిటో చెప్పండి. ఓ జగజ్జనని, తల్లి గిరిజానందిని, సమస్త దేవతలు కూడా తప్పించుకోలేకపోలేదు. స్వయాన మేము దుఃఖిస్తున్నాం తల్లి. నిష్కారణంగా గజరాజు మరణించాడు. నిష్కారణంగానా? ఈ హత్యకు కారకుడు మహాదేవుడు. మీరు మహాదేవుని శంకిస్తున్నారు. గజరాజు వధింపబడటకు కారణం మహాదేవుడు ఎంత మాత్రమూ కాదు. అవును శ్రీహరి, ఈ హత్యకు కారకులు కేవలం మహాదేవులే. వీరి వెనక శివగణాలే మా గజరాజుని వధించారు. ఒక పుత్రుని వధించి కూడా మీ మనోవాంఛ తీరలేదా? మరెందుకు రెండవ పుత్రుని వధించారు? మా గజరాజు మాకు పుత్ర సమానుడు. ఎలా మేం మా భవనంలో గణేశుని పోషించామో అలాగే ఈ భవనంలో గజరాజుని పోషించాం. క్షమించండి తల్లి, గజరాజు హత్య కేవలం ఊహించని సంఘటన. ఈ దుర్ఘటన కారకులు ఎవరూ కాదు తల్లి. మిమ్మల్ని మేం క్షమించినా మా ఇరువురు పుత్రులు బ్రతకరు కదా. ఓ జగజ్జనని, పుత్రుని మరణ శోకం కేవలం తల్లికి మాత్రమే కాదు, తన తండ్రికి కూడా ఉంది. చంద్రమౌళేశ్వరుని ముఖ కవళికలో అలుముకున్న భావాలు వారు బాధాతప్త హృదయులై ఉన్నారని అగుపించుటలేదా? వీరి హృదయం ఏనాడో పాషాణమయ్యింది. వీరెందుకు పుత్రుని తలంచి దుఃఖిస్తారో? మీ మహాదేవుని స్వభావం అందున్నది కోపావేశం మాత్రమే. దయకుడుంది. మీ సమస్త దేవతలు వీరి కోపావేశాన్ని చవి చూడలేదా? వీరికి ఆవేశం వస్తే విచక్షణ నశిస్తుంది. ఈ ముక్కంటి ముక్కోపానికి నాశనమే సంభవిస్తుంది. తల్లి పార్వతీదేవి,
కృప చూపి శాంతించండి. సమస్త దేవతలు గణేశుని పునర్జీవింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు శాంతించండి శనిదేవా. మేం మిమ్మల్ని కూడా క్షమింపము. మా ప్రథమ పుత్రుడు గణేశుడు మొండివాడు, సభ్యత లేనివాడు, మహాదేవుని నిలువరించి అపరాధం చేశాడు. మరి మా గజరాజు చేసిన అపరాధం ఏమిటి? ఒక్క మాట కూడా సరిగ్గా పలుకలేని పసుకున కదా, ఎందుకు దానికి మృత్యుదండన విధించారు? గజరాజు వధింపబోవటం వల్లే గణేశుడు పునర్జీవింపబలనున్నాడు తల్లి. అంటే మీ సమస్త దేవతల ఉద్దేశం ఏమిటి? గణేశుని పునరుజ్జీవింపచేయటమే తల్లి. ఆ కార్యసిద్ధి కొరకు గజరాజు శిరస్సు అత్యంత ఆవశ్యకం తల్లి. శనిదేవా, నా పుత్రుణ్ణి వధించిందే కాక ఇప్పుడు జంతువుని చేద్దామనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుంచుకోండి, మా పుత్రుని వధించుటకు పన్నిన కుట్రలో సమస్త దేవతలతో మీరు ఉన్నారని తెలుసు. మీరు మాపై వ్యర్థ ఆరోపణ చేస్తున్నారు తల్లి. గణేశుని మరణం వెనక మా పాత్ర ఏమీ లేదు తల్లి. శనిదేవా, మాకు మీ మనోగతం అవగతమైంది. మా పుత్రుని వధించు సమయాన మీరు మహాదేవుని ఆయుధంపై దృష్టి సారించలేదా? మహాదేవుని ఆయుధంపై మా దృష్టి సారించుటకు కారకులం మేం కాదు తల్లి. అందుకు కారకులు ఈ సమస్త దేవతలు. నారాయణ నారాయణ. శనిదేవా, బాలగణేశుని మరణానికి కారణం మీ వక్రదృష్టి కాదని తప్పించుకునే ప్రయత్నం చేయకండి. మీరు మహాదేవుని ఆయుధంపై మీ దృష్టి సారించుకుంటే నిష్కారణంగా గణేశుడు మరణించేవాడే కాదు. ఏంటి నారద మహర్షి మీరంటోంది? మా దృష్టి సారింపు వలనే గణేశుడు వధింపబడ్డా? నారాయణ నారాయణ. శనిదేవ, అందరికీ తెలుసు మీ దృష్టి లోహంపై ఎక్కువగా ఉంటుందని. అటువంటి ఏ ఆయుధంపై మీ దృష్టి ప్రభావం ఉన్నా ఆ ఆయుధం దేనినైనా నాశనం చేస్తుందని తెలుసు. మహాదేవుని ఏ ఆయుధంతో బాలగణేశుని వధ జరిగిందో దానిపై మీ దృష్టి ప్రభావం ఉంది. లోహపూరిత ఆయుధంపై శనిదేవుని వక్రదృష్టి ఉండగా ఆ ఆయుధానికి ప్రభావం లేకపోవటమా? నారాయణ నారాయణ, అది అసంభవం. మహాదేవుని ఏ ఆయుధంతో బాలగణేశుని హత్య జరిగిందో దానిపై మీ దృష్టి ఉంది శనిదేవా. శనిదేవా, మీరలా మా ప్రియపుత్రుని మరణానికి కారకులైనందున ఇందరు దేవదేవేరుల సమూహమున మిమ్మల్ని మేము శపిస్తున్నాము. మాపై దయచూపండి తల్లి. మా యందు దయచూపి శపించకండి. క్షమించండి, కరుణించండి తల్లి, మమ్మల్ని కరుణించండి. శనిదేవా, మేం మిమ్మల్ని శపిస్తున్నాం. మీరీ క్షణాన సమస్త దేవతల మధ్యన అంగవిహీనులవుదురు కాక. అమ్మ పార్వతీదేవి, ఎందుకిలా చేశారు తల్లి? శనిదేవుని ఎందుకిలా శపించారు తల్లి పార్వతి? ఇక్కడున్న సమస్త దేవతలారా వినండి. తల్లి పరమేశ్వరి నా పుత్రుని నిష్కారణంగా శపించారు. మీ సమస్త దేవతలందరూ మౌనంగా చూస్తున్నారేమిటి? తల్లి జగజ్జన్ని నా పుత్రుని పట్ల అన్యాయంగా ప్రవర్తించాలని ఎందుకు మాట్లాడటం లేదు? మేము ఎవరి పట్ల అన్యాయంగా వ్యవహరింపలేదు. మా పుత్రుని పట్ల జరిగిన అన్యాయానికి మేం శనిదేవునికి ఉచిత దండన విధించాం. చూశావా పుత్ర, యుద్ధంలో దేవతల పక్షం వహించినందుకు ఫలితం చూశావా పుత్ర? నీవు అంగవిహీనుడు అయ్యే శాపం పొందావు.